నమస్కారం. మీరు చూస్తున్నారు హిందూ బంధువులు. సనాతన ధర్మంలో మనందరికీ తెలిసిన నవరాత్రులు మూడు. చైత్ర నవరాత్రి, ఆశ్వయుజ నవరాత్రి, ఆషాఢ నవరాత్రి. కాని భక్తులకు మాత్రమే తెలిసిన, సాధకులు మాత్రమే అనుభవించే ఒక గుప్త నవరాత్రి కూడా ఉంది. అది రాజా శ్యామల నవరాత్రి. ఇది ఉత్సవం కాదు. ఇది ఒక అంతర్ముఖ యాత్ర. ఇక్కడ శక్తి పూజగా మారదు. పూజే శక్తిగా మారుతుంది. తంత్ర గ్రంథాలు చెబుతాయి, ఈ 9 రోజుల్లో అమ్మవారి శక్తి భూమిపై శబ్దంగా సంచరిస్తుందని. అందుకే ఈ రోజుల్లో పలికిన ప్రతి మంత్రం సాధారణ కాలాల కంటే 3 రెట్లు వేగంగా ఫలిస్తుంది అని సాధకులు నమ్ముతారు. శ్యామలదేవి పూజలో పూల కంటే మాటకు ఎక్కువ విలువ. ఈ రోజుల్లో భక్తుడు పలికే ప్రతి వాక్యం ఒక చిన్న మంత్రంలా మారుతుందని గుప్త సంప్రదాయం చెబుతుంది. అందుకే దీనిని సాధకులు వాక్సిద్ధి నవరాత్రి అని రహస్యంగా పిలుస్తారు. శ్యామలదేవి అనుగ్రహం ముందుగా బాహ్య ఐశ్వర్యాన్ని కాదు, అంతర్ముఖ ధైర్యాన్ని ప్రసాదిస్తుంది. అందుకే ఈ నవరాత్రి తర్వాత భక్తుడి మాటలో బలం, కళ్లలో నిశ్చయం స్వయంగా కనిపించటం మొదలవుతుంది అని సాధకులు చెబుతారు. ఈ 9 రోజుల్లో ఒక్కసారి మనస్ఫూర్తిగా శ్యామలే అని పలికితే ఆ శబ్దం ఏడాది పొడవునా మన చుట్టూ ఒక అజ్ఞాత రక్షాకవచంలా నిలిచిపోతుందని ఒక గుప్త విశ్వాసం ఉంది. ఇది ఉత్సవం కాదు. ఇది ఆత్మ మేల్కొలుపు. రాజా శ్యామల నవరాత్రి మీ జీవితంలో ఒక మలుపు కావచ్చు. భక్తితో సాధన చేయండి. శక్తి మీ లోపలే ఉంది.